ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్గా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలాంటి మిమ్మల్ని నేను ఇప్పుడు ఢిల్లీలో ఇలా సడన్గా కాషాయధారిణిగా బీజేపీ వ్యక్తిగా చూడడం అనేది చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తోంది. నేను ఎక్కువ ఇట్లా పూజ చేయడము, బొట్టు పెట్టుకోవడం మా 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 అమ్మ నాన్న ప్రత్యేకించి మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, బొట్టు పెట్టుకోమ్మా బొట్టు పెట్టుకోమ్మా అని. కానీ మనం పనిచేస్తున్న సంస్థల్లో చెల్లిని ఆంధ్రాలో ఇస్తే తమ్ముడిని తెలంగాణలో ఇస్తుంటారు. సో అప్పుడు రిస్తా 2 స్టేట్స్లో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు విడదీయలేము. బీజేపీ వచ్చిన తర్వాత ఈ వేషధారణ, ఈ గెటప్ ఏంటి అని అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది. ఇట్స్ నాట్ ఎ గెటప్. క్రైస్తవులు, ముస్లింలు మన దేవుళ్ళ గురించి, మన విగ్రహాల గురించి, మన ఆలయాల గురించి అటాకులు చేయడము, ఓరల్ అటాక్ అండ్ ఫిజికల్ అటాక్ చేయడం విపరీత స్థాయికి వెళ్ళిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు భారత్ ప్రధానిగా ఉన్నారు కాబట్టి మనం బచావ్ ఒక ఇస్లామిక్ కంట్రీగా చేయాలనే భావన ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైపోతుంది, నిజాముల పరిపాలన, మళ్ళీ ఆడవాళ్ళ మీద రేపులు అంటే మనం ఇన్సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోతాం. జై శ్రీరామ్, జై బీజేపీ, జై మోదీ, జై హిందుత్వ, జై స్వరూప. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు శ్వేతారెడ్డి. ప్రస్తుతం ఆమె హిందూ ధర్మంలో పనిచేస్తూ అలాగే బీజేపీలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీ టీటీడీలో బోర్డు మెంబర్గా నియమితురాలయ్యారు. ప్రస్తుతం శ్వేతారెడ్డి ఢిల్లీలో నాతో పాటు ఉన్నారు. అలాగే ఏపీ, తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్ పాలిటిక్స్ గురించి ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. హలో శ్వేతారెడ్డి గారు. జై శ్రీరామ్, జై గోవింద. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఇంట్రో స్వరూప గారు. స్వరూప గారు కూడా చిన్న వ్యక్తి కాదు. ఎన్నో మీడియా సంస్థలకి తెలుగులో పనిచేసి అండ్ ఇప్పుడు ఢిల్లీలో కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్రప్రభలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్గా కొనసాగుతున్న వీర మహిళ. సో జస్ట్ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యూ. చెప్పండి. బాగున్నా. ఒకప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్గా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలాంటి మిమ్మల్ని నేను ఇప్పుడు ఢిల్లీలో ఇలా సడన్గా కాషాయధారిణిగా బీజేపీ వ్యక్తిగా చూడడం అనేది చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఇలా మీ ప్రయాణం ఎలా సాగింది? యాక్చువల్గా నా ఫ్రెండ్స్ కూడా మీలాగే చాలా సర్ప్రైజ్ అవుతారు. నా స్కూల్ మేట్స్, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ మీడియా ఫ్రెండ్స్, సచ్ ఎ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంత పెద్ద చేంజ్ ఎట్లా వచ్చింది అని అనుకుంటారు. కానీ ద క్రెడిట్ గోస్ టు ప్రధాని మోదీ గారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఇన్స్పిరేషన్ నేను భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. మీకు తెలుసు, అట్ ది టైమ్ ఆఫ్ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అప్పుడు సెలక్షన్స్ ప్రాసెస్ అప్పుడు నేను ఫైట్ చేస్తున్నప్పుడు నన్ను సపోర్ట్ చేసిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అప్పుడు నన్ను ఆహ్వానించడంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. స్వరూప ఇప్పుడు దేవుడు కానివ్వచ్చు, రాముడు కానివ్వచ్చు, సీత కానివ్వచ్చు, లక్ష్మణుడు కానివ్వచ్చు, హనుమంతుడు కానివ్వచ్చు, ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ వీటిని మళ్ళీ మళ్ళీ మనకు రిమైండ్ చేస్తుంది భారత్ ప్రధాని నరేంద్ర మోదీ. మేము హిందూస్, రెడ్డి కమ్యూనిటీ, హిందూస్లో టు బీ ఆనెస్ట్ నేను మీడియాలో పనిచేస్తున్న టైంలో నేను ఎక్కువ ఇట్లా పూజ చేయడము, బొట్టు పెట్టుకోవడం మా అమ్మ నాన్న ప్రత్యేకించి మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, బొట్టు పెట్టుకోమ్మా బొట్టు పెట్టుకోమ్మా అని. కానీ మనం పనిచేస్తున్న సంస్థల్లో అదొక వెస్ట్రన్ కల్చర్ అప్పటికే డీప్గా ఇంజెక్ట్ అయిపోయింది. మన స్కూలింగ్లో కానీ, మన కాలేజ్లో కానీ, మన పనిచేస్తున్న మీడియా వ్యవస్థలో మీకు తెలుసు, బ్లేజర్ వేసుకొని రిపోర్టింగ్ చేయాలి. సో కొంచెం పాలిష్డ్గా ఉండాలి. కార్పొరేట్ స్టైల్ ఇంజెక్ట్ అయిపోయింది. అక్కడ పోయి మనం సాంప్రదాయబద్ధంగా మనం ఏదైనా ప్రొడ్యూస్ చేద్దాము, రిపోర్ట్ చేద్దాం అంటే అది కుదిరేది కాదు. ఇట్స్ కాంపిటీషన్. సో ఆ కాంపిటీషన్లో ఉన్న సమయంలో నాకు తెలిసేది కాదు. మా మదర్ ఎప్పుడు చెప్పేది, పూజ చేయి, కొంచెం దండం పెట్టుకో, కనీసం ఆఫీస్కి రష్ అయ్యే టైంలో కూడా దండం పెట్టుకో. నేను అనుకునేదాన్ని, మనం కష్టపడి మనం పనిచేస్తున్నప్పుడు ఆ కష్టం మనకి సంపాదనని తెచ్చిపెడుతుంది, కానీ ఇందులో దేవుడు గొప్పే ఉంది అని అనుకునేదాన్ని.
కానీ నా లైఫ్, నా కెరియర్‌లో ఒకసారి సడెన్‌గా అనుకోని ఒక ఒక కుదుపు రావడం వల్ల నేను చాలా డిప్రెస్ అయ్యాను. అప్పుడు దేవుడి అవసరం నాకొచ్చింది. దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అప్పట్లో బాగా ఎవ్రీ డే నేను నేను డిప్రెషన్‌లో ఉంటూ నేను ఇంటికి పరిమితమైన సందర్భంలో నేను బాగా శివుడిని పూజించేదాన్ని. ఆహ్, ఉదయమే 4 గంటలకే లేచి 6 గంటలకే పాలాభిషేకంలో పాలు పంచుకునేదాన్ని. సో, అప్పటినుంచి స్టార్ట్ అయింది గానీ ఇంత ఉండేది గాదు. తర్వాత తర్వాత నాకు కొంచెం రిజల్ట్స్ పాజిటివ్‌గా రావడం మొదలుపెట్టింది. తర్వాత ఇక కంప్లీట్‌గా దైవం ఉంది, దేవుడున్నాడు, మన సనాతన ధర్మం గొప్పది, మన హైందవత్వం గొప్పది, ఎందుకిన్ని గుళ్ళున్నాయి, ఎందుకు ఇంతమంది పండితులు, తర్వాత ఈ పీఠాధిపతులు ఎందుకు ఇంత మొత్తుకుంటున్నారు మన హైందవ ధర్మం గురించి అని చెప్పి నాకు మోదీ గారి వల్లే తెలిసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పటినుంచో ఉంది. కానీ సంస్థ ఏదైనా, వ్యవస్థ ఏదైనా, ఆర్గనైజేషన్ ఏదైనా దాన్ని నడిపిస్తున్న నాయకుడి మీద డిపెండ్ అవుతుంది. సో, నరేంద్ర మోదీ గారు మన ప్రధాని అయిన తర్వాత ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నా. మన బొట్టేంటి, మన ఈ కాషాయం ఎందుకేసుకుంటున్నారు, ఈ రుద్రాక్ష ఎందుకేసుకుంటున్నారు. నాకు మోదీజీ గారిని చూస్తే ఎప్పుడు కూడా ప్రధాని అనిపించలేదు. నాకు ఆయన అయితే కలియుగ రాముడిలాగే కనిపిస్తారు. కలియుగ రాముడిలాగే కనిపిస్తారు. చాలా ఫోటోస్ ఆయన పొలిటికల్‌గా ఎన్నో బట్టలేసుకుంటుంటారు కానీ, ఆయన అయోధ్యలో పూజ చేస్తున్నప్పుడు, తర్వాత హరిద్వార్, కాశీ లాంటి ప్లేసెస్‌లో కాషాయం ఏసుకొని, మన చందనం పెట్టుకొని, మన కుంకం పెట్టుకొని పూజ చేస్తున్న ఫోటోస్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. దృశ్యం అంటారు గదా! దృశ్యానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో, ఆ ఫోటోస్ చూసినప్పుడు నాకు తెలియకుండానే ఇన్స్పిరేషన్. ఆయన మళ్ళీ మళ్ళీ సనాతన్ కే బారే మే, హమారా హిందుత్వ కే బారే మే ఇట్లా చెప్తున్నప్పుడు తెలియకుండా నేను మౌల్డ్ అయిపోయాను. నాకు ఇప్పుడు నాకు ఢిల్లీ రావాలని ఎప్పుడూ ఆలోచన లేదు స్వరూప. నాకు ఎన్నో సందర్భాల్లో మన సీవీఆర్‌లో పనిచేస్తున్నప్పుడు సీవీరావు గారు హి ఈజ్ లైక్ మై ఫాదర్ అండ్ హి ఈజ్ ద పర్సన్ హూ హాస్ గివెన్ మీ సెకండ్ లైఫ్ ఇన్ మీడియా. ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, యు ఆర్ మల్టీ టాలెంటెడ్ అండ్ మల్టీలింగ్యువల్ టాలెంట్ ఉంది. యు గో టు ఢిల్లీ అండ్ బీ లైక్ ఎ బ్యూరో చీఫ్ ఫర్ ఢిల్లీ. అంటే మనకొద్దు సార్. మనకు ఢిల్లీ మన ఫుడ్ కాదు, మన ప్లేస్ కాదు, మన కల్చర్ కాదు. అది మన వల్ల కాదు. హైదరాబాద్ హమారా దిల్ హై హైదరాబాద్ మే. హైదరాబాద్‌లో సంస్థకు పని చేశామా, ఆఫీస్ అయిపోయిన తర్వాత మంచి బిర్యానీ తిన్నామా, తర్వాత ఇరానీ చాయ్ తాగామా, మంచి సమోసా తిన్నామా, ఇంటికెళ్ళామా. ఎప్పుడు తెలంగాణతో మనం పుట్టింది ఆంధ్ర, మీది ఆంధ్ర, మాది ఆంధ్ర. అట్లా చాలామంది వాళ్ళ జన్మని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని తెలంగాణలో పనిచేస్తూ మనకు తెలియకుండా సడన్గా ఈ బైఫర్కేషన్ జరిగిపోయింది. దాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. సో, ఈ 6th క్లాస్ వరకు చదివిన వాళ్ళు ఒక దగ్గర, దాని తర్వాత ఒక దగ్గర అన్నప్పుడు చాలా బాధేసింది నాకు. అక్కడ పుట్టిన 15 సంవత్సరాలు దాదాపు మా ఫాదర్ కూడా అక్కడ సీనియర్ సిటిజన్ అండ్ తెలంగాణ ఎంప్లాయీగానే ఆయన రిటైర్డ్ అయ్యారు. నేను తెలంగాణ మీడియా సంస్థలకి 15 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి 19లో నేను భారతీయ జనతా పార్టీలో వచ్చాను. కరోనా వచ్చిన తర్వాత ఐ థింక్ 21లో ఢిల్లీ రావడం జరిగింది. సో, ఆల్మోస్ట్ 2 to 3 years అయిపోయింది. ఎట్లుంటుందంటే మన ప్రెజెంట్ ఆధార్ ఇక్కడ, నాకు ఓటర్ మాత్రం తెలంగాణలోనే. మా దిల్ ఎప్పుడు తెలంగాణలోనే. ఇంకా రూట్స్ ఎక్కడండి అని అడిగితే ఆంధ్ర. తెలంగాణ ఆంధ్రాని ఎప్పుడు వేరు చేయలేం. వ్యవస్థలు మీరు యునైటెడ్ ఆంధ్రాలో ఎట్లుందో అవే ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే చెల్లిని ఆంధ్రాలో ఇస్తే తమ్ముడిని తెలంగాణలో ఇస్తుంటారు. సో, అప్పుడు రిస్తా 2 స్టేట్స్‌లో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు విడదీయలేము. అట్లా ఢిల్లీ ఆటోమేటిక్‌గా ఇది దైవ నిర్ణయం అని చెప్తా నేను. కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఈ వేషధారణ, ఈ గెటప్ ఏంటి అని అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది. ఇట్స్ నాట్ ఎ గెటప్. మనం మర్చిపోయిన సాంప్రదాయం. నేనే చెప్తున్నాను కదా, మధ్యలో ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. ఐ షేర్ విత్ యూ. ఎందుకు నేను ఇంత ఇంటెన్స్ అయిపోయానంటే ఇప్పుడు ఆ టైం వచ్చింది. ఎందుకంటే ఈ దాడులు మన క్రైస్తవులు, ముస్లింలు మన దేవుళ్ళ గురించి, మన విగ్రహాల గురించి, మన ఆలయాల గురించి అటాకులు చేయడము, ఓరల్ అటాక్ అండ్ ఫిజికల్ అటాక్ చేయడం విపరీత స్థాయికి వెళ్ళిపోయింది. ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు భారత్ ప్రధానిగా ఉన్నారు కాబట్టి మనం బచావ్.
లేకపోతే పెద్ద స్కామే జరుగుతుంది. అండర్ వరల్డ్ లాగా, చాప కింద నీరు లాగా హిందువుల్ని మైనర్ చేసేసి ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మెజారిటీకి వెళ్ళిపోయి దీన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా చేయాలనే భావన ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైపోతుంది, నిజాముల పరిపాలన, మళ్ళీ ఆడవాళ్ళ మీద రేపులు, అంటే మనం ఇన్సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోతాం. ఆ ఊహే భయం వేస్తుంది, దాన్ని ఊహించుకోవడానికే భయం వేస్తుంది.